సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో 'నితిన్' వరుస ఫ్లాపుల్లో ఉండడం మనం చూస్తూ వస్తున్నాం సార్. రీసెంట్‌గా ఆయన ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న 'రాబిన్ హుడ్' సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారే కాపాడాలని చెప్పేసి ఆయన అభిమానులైతే కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి టైటిల్ 'తమ్ముడు' సినిమాతో ఈ జూలై 4న రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో అంతకుముందు 'తొలి ప్రేమ' పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అటు వరుణ్ తేజ్‌కి మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ గారు కూడా 'ఖుషి' సినిమాతో పవన్ కళ్యాణ్ గారి టైటిల్‌తో ఒక కోరిట అయితే ఆయనకు కూడా లభించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టైటిల్ 'తమ్ముడు' సినిమాతో వస్తున్నారు కాబట్టి ఇది కూడా వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ని గట్టెక్కించొచ్చు అని అంటున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే 'తొలి ప్రేమ' బానే ఆడింది. హ్మ్. అంటే 'తొలి ప్రేమ' నిజానికి అతనికి లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ పడలేదు వరుణ్ తేజ్‌కి. అవును. అయితే రెండో సినిమా 'ఖుషి' దగ్గరికి వచ్చేసరికి విజయ్ దేవరకొండ, సమంత చేసినటువంటి 'ఖుషి' ఆశించిన స్థాయి విజయాన్నయితే ఇవ్వలేదు. అవును. ఆశించిన స్థాయి విజయాన్ని ఇవ్వలేదు. కొంత డిసప్పాయింట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దానికి కారణం దర్శకుడి వైపు నుంచి చూడాల్సి ఉంటుంది. ఆర్టిస్టులు వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు ఆ సినిమాకి సంబంధించి. కానీ మీరన్నటువంటి సెంటిమెంట్ అక్కడ భారీగా వర్కౌట్ అయినట్టుగా ఎక్కడ కనిపించదు. ఊరట అయితే ఇచ్చింది అంటే ఊరట ఫ్లాపుల్లో ఏం ఉన్న లేదు, పర్వాలేదు అనుకున్నారు తప్ప సినిమా అంటే 'తొలి ప్రేమతో' కంపేర్ చేస్తే వరుణ్ అవును. తేజ్ 'తొలి ప్రేమతో' కంపేర్ చేస్తే ఆ స్థాయి హిట్ అయితే ఇవ్వలేదు ఈ సినిమా. హ్మ్. ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ అలా జరగల. సో సెంటిమెంట్ అక్కడే కొంత దారి తప్పింది. దారి తప్పింది. ఇప్పుడు అదే అంటే ఒక సక్సెస్ కోసం ప్రయత్నంలో భాగంగా ఆయన 'తమ్ముడు' అనేటువంటి టైటిల్‌తో వస్తున్నాడు హ్మ్. నితిన్. అతను పవన్ కళ్యాణ్ అభిమాని కూడా. ఓహ్! పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన సినిమాల ఈవెంట్లకి పవన్ కళ్యాణ్ వచ్చి బ్లెస్ చేయటం లాంటి కార్యక్రమాలు జరిగేవి ఇంతకుముందు. అయితే ఈ సినిమా ఫంక్షన్‌కి వస్తాడా రాడా అనేది అది ఆయన అవైలబిలిటీని బట్టి ఉంటుంది. కానీ తను ప్రయత్నం చేస్తాడు. తనకి ఆ రిలేషన్ ఉంది పవన్ కళ్యాణ్‌తో. అందుకని ఆ టైటిల్ పెట్టుకున్నాడు. మేబీ ఆ సినిమా కంటెంట్ ఉంటే ఆడుతుంది. టైటిల్ డిసైడ్ చేయదు. సెంటిమెంట్ అనేది డిసైడ్ చేయదు. అంటే గతంలో కూడా ఒక సెంటిమెంట్ ఉండేది. ఫలానా హీరో తాలూకా టైటిల్ రిపీట్ చేస్తే సినిమాలు ఆడతాయని ఓ సెంటిమెంట్ ఉండేది. ఒక హీరో సినిమా టైటిల్ రిపీట్ చేస్తే అవి ఆడవు అనే సెంటిమెంట్ కూడా ఉండేది. నాగేశ్వరరావు గారి టైటిల్ రిపీట్ చేస్తే సినిమాలు ఆడవు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఆ అభిప్రాయం తప్పని ప్రూవ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. నిజానికి రాఘవేంద్రరావు గారికి చాలా పెద్ద విజయం ఇచ్చిన 'పెళ్లి సందడి' టైటిల్ నాగేశ్వరరావు గారిది. ఆ సినిమా శ్రీకాంత్‌తో తీస్తే ఆడిందిగా బాగానే. బాగా డబ్బులు వచ్చాయి ఆ సినిమాకి. ఎన్టీ రామారావు గారి టైటిల్స్ రిపీట్ చేస్తే హిట్లు అవుతాయని అనుకునేవాళ్ళు. హిట్లు వచ్చినాయి చాలా సినిమాలు రిపీట్ చేసిన కథలు. ఇప్పుడు 'కథానాయకుడు' సినిమా ఆయన టైటిలే బాలకృష్ణతో రిపీట్ చేశారు, అది హిట్టే. అలాంటివి ఉన్నాయి. 'భలే తమ్ముడు' ఇలాంటివి చాలా ఆయన టైటిల్స్ రిపీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి ఆడాయి. కొన్ని ఆడలేదు కూడా. ఫ్లాపులు కూడా ఉన్నాయి ఆ జాబితాలో. అలా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సెంటిమెంట్ కాదు ఇక్కడ. మీ కంటెంట్ 'తమ్ముడు' అని టైటిల్ పెట్టాను కాబట్టి సినిమా ఆడేస్తుందని ఏది పడితే అది తీస్తే జనం చూడటానికి సిద్ధంగా లేరు. హ్మ్. మీ సినిమాలో విషయం ఉందా లేదా? 'రాబిన్ హుడ్' ఎందుకు ఫెయిల్ అయింది? మీరు ఏ ప్రామిస్ అయితే చేశారో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అది లేదు సినిమాలో. ఆ సినిమాకి సంబంధించి సెంట్రల్ ఐడియానే వాళ్ళు ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయకపోవడంతో అది డిజాస్టర్‌గా మారింది. జనాల్ని ఏ మేరకు ఎంగేజ్ చేయలేదు, ఎమోషనలైజ్ కూడా చేయలేకపోయింది. అంటే టెక్నికల్‌గా మేము చాలా హై ఎండ్ టాపిక్‌తో వెళ్ళాము అని అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రజలు అలా ఫీల్ అవ్వలా. ప్రజలు ఎమోషనలైజ్ కాలా. అందుకనే ఆ సినిమాని పక్కన పెట్టారు. కాబట్టి మీరు జనాలు మారిన ప్రేక్షక అభిరుచి, ప్రజలు ఏం చూస్తున్నారు, వాళ్ళ మూడ్స్ ఎలా ఉన్నాయి, ఏ కంటెంట్ వాళ్ళని ఎగ్జైట్ చేస్తోంది, ఏది చెయ్యట్లేదు, దేనికి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అనే దాని మీద పరిశోధన జరిపి అనుగుణమైనటువంటి కంటెంట్ కనుక మీరు ఇవ్వగలిగితే సినిమాలు ఆడతాయి. లేకపోతే ప్రజలు ఏ హీరోని పట్టించుకోవట్లేదు. హ్మ్. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ సినిమాలో విషయం లేకపోతే ఇమ్మీడియట్‌గా అది ఫ్లాప్ బాట పడుతోంది. అందుకని దానికి సంబంధించిన కేర్ తీసుకుని
సినిమాలు చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ టైటిల్ పెడితే నడిచేస్తుంది, ఇవి భ్రమలు. అలా టైటిల్స్ పెట్టి ప్రాపర్ కంటెంట్ లేక ఆ టైటిల్ మీద జనాలు వస్తారు అనేటువంటి ఆలోచనతో రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా గట్టెక్కలేదు. ఆడిన సినిమాలన్నిట్లోనూ విషయం ఉంది, విషయం ఉంటే ఆడుతుంది, లేకపోతే లేదు. అందుకని నితిన్కి కూడా, నితిన్ నిజానికి గతంలో ఒకసారి బ్రేక్ వచ్చింది అతనికి. ఆ బ్రేక్ వచ్చిన సందర్భంలో అతను చేసిన సినిమాలు కంటెంట్ బాగున్నాయి కాబట్టి రెండు మూడు సినిమాలు ఆడినాయి. ఆడిన తర్వాత మళ్ళీ గాడి తప్పాడు అతను. గాడి తప్పి గందరగోళపు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. నిజానికి భీష్మతో మళ్ళీ ట్రాక్ ఎక్కాడు అనుకున్నారు, మళ్ళీ ట్రాక్ తప్పాడు. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ ఎక్కడానికి ఏం చేయాలో ఆలోచించాలి. అది మారుస్తుంది ఫేట్ని. కానీ ఈ ఎవరో హిట్లు ఇచ్చిన టైటిల్తో తన ఫేట్ మారుతుంది అనుకుంటే అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇది కాదు చేయాల్సిన పని. కంటెంట్ మీద తను కూర్చుని ఏదో పద్ధతిలో ప్రజలకి ఏది చూస్తారు ఇప్పుడు అనేది పరిశోధన జరిపి అలాంటి కంటెంట్తో జనం ముందుకు వెళ్తే హిట్ వస్తుంది. అది చెయ్యాలి. అది మానేసి సెంటిమెంట్లు నమ్ముకుంటే ఏమీ ఉండదు. ఆ తర్వాత ఈ ఫెయిల్యూరు, ఈ తలబొప్పి కట్టి ఆయింట్మెంట్ రాసుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ మధ్య కాలంలో అంటే సినిమా ప్రమోషన్స్లో భాగంగా లేకుంటే సినిమా మీద హైప్ రావడానికి వెటరన్ యాక్టర్స్ని తీసుకురావడం చూస్తున్నాం. ఇందులో కూడా ఇప్పుడు నితిన్కి అక్కగా హీరోయిన్ లయ గారు చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు. ఇదేమన్నా అడ్వాంటేజ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అట్లా ఏముండదండి. వచ్చి ఆవిడ ఆ రోజుకి ఆ ఈవెంట్ని వాళ్ళు మార్క్ చేయగలుగుతారు, అంతవరకే. దాని ప్రభావం జనాలు థియేటర్కి వెళ్తారు. ఇప్పుడు నితిన్ సినిమా అనగానే మార్నింగ్ షోకి వెళ్ళేటువంటి ఆడియన్స్ ఉన్నారు ఇంకా అన్ని సెంటర్లలో. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కదా సినిమా ఫేట్ డిసైడ్ చేసేది. రాబిన్ హుడ్ సినిమాకి రివ్యూస్ కంటే ముందే థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు రియాక్ట్ అయ్యారు. అందుకని అది అలా అయింది సినిమా. ఈ సినిమాకి కూడా అదే జరుగుతుంది. గతంలో ఆయన తన సినిమాల ప్రమోషన్కి పవన్ కళ్యాణ్ని పట్టుకొచ్చేవాడు. పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పిన తర్వాత ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకని లయ గారు నటిస్తే ఆ సినిమా చూస్తారు జనాలు అనేది ఒక కన్సర్న్, అంతే. అక్కడి వరకే. అది ఒక ఎలిమెంట్గా ఉపయోగపడుతుంది తప్ప సినిమా హిట్ని డిసైడ్ చేయదు. ఓకే.